ఎంత గొప్ప సన్నివేశం అంటే ఆ స్థితిలో కూడా, అంటే అంపశయ్య మీద ఉండి కూడా భీష్మాచార్యులు వారు కృష్ణుడి యొక్క శక్తితో మాత్రమే చెప్పగలిగాడని భీష్ముడే అంటాడు ఆ మాట. అందులో యుధిష్ఠిరుడు చూస్తే ఒక సాధకుడికి ఉండే గొప్ప లక్షణం, కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంత కం కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం అని ఎంత గొప్పగా అడుగుతాడంటే, ఒక దేవత గురించే చెప్పు, ఇన్ని ధర్మాలు చెప్పావు అనుశాసనిక పర్వాల్లో, శాంతి పర్వాల్లో, ఒకటి గట్టిగా చెప్పు, ఏది చేస్తే అన్నీ తరించినట్టు. అంటే మరి ఇహంలో కోరికలుంటే అవి కూడా తరిస్తాయి. ఎలాంటి కోరికలున్నా ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా పరమాత్మ యొక్క స్మరణ వల్ల, నామస్మరణ మాత్రాన ఖచ్చితంగా లభిస్తాయి. దీన్ని ఎలాగ స్మరిస్తారు? అన్నీ చదవాలా? 1000 అంటే 1000 చదవాలి. చదవని పక్షంలో మరి ఏమిటి అంటే, ఏ ఒక్క నామాన్నన్నా సహస్రము 108 సార్లు మన కామ్యం బట్టి చేసుకోవచ్చు. ఇది ఎలా తెలుస్తుంది అంటే, యాని నామాని గౌణాని అన్నారు కదా, ఇది పరమాత్మ యొక్క గుణములను సూచిస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస, శ్రీధ, శ్రీశ, శ్రీనివాస, శ్రీనిధి అలాంటి నామాలు ఉన్నాయి. అక్కడ అర్థమైపోతోంది ఏం చెప్తున్నారు, లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంబంధించిన ఒక నామాల గుత్తి ఉంది అని. అంటే నిజానికి ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు దాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను. అలాగే ఎవరికైనా వృత్తి వ్యాపారాలు బాగుండాలనుకో, వ్యవసాయ వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ, అంటే దృఢంగా ఉండాలి వారు ఉన్న చోట, వారు చేసిన ప్రయత్నము పండాలి అనుకున్నప్పుడు ఇలాంటి గుత్తి చదవాలి. లేదు నామమే కావాలి, అద్వైతానుభూతి కావాలి, ఏకోనైక సవక్కక్కిం యత్తత్పదమనుత్తమం, అంత గొప్ప ఉన్నాయి. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరేవచ రాబోతోంది ఇవాళ, ఇలాంటివి. అలాగా ఒక్కసారి మీరు నామాన్ని అర్థం సరిగ్గా తెలుసుకుంటే మీకే అర్థమైపోతుంది ఏ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. స్థిరత్వం కావాలి, ఐశ్వర్యాలు కావాలి, వసు శబ్దం ఉంటుంది, వసుధ అని, అలాంటివి చదువుకోవడమే. వసు మన సత్య సమాత్మ సమిత సమహ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే గ్రహగతులు సరిగ్గా ఉండట్లేవు, ఆదిత్యుడికి సంబంధించినవి ఉంటాయి, జ్ఞానానికి భూర్భువ స్వస్థరుస్తారా అని అలాంటివి ఉన్నాయి, అనేకాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి దృష్టి పెట్టి చదివినప్పుడు అర్థమైపోతాయి.